హాయ్ ఫ్రెండ్స్, ఫిల్మ్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. సినీ పరిశ్రమలో అన్ని వర్గాల హీరోలు హవా కొనసాగిస్తున్నారు. అయితే మన సినీ పరిశ్రమలో కమ్మా కాపు హీరోలు ఎక్కువగా ఉంటారు. అయితే మేమేమీ తక్కువ కాదని నిరూపించిన మిగతా హీరోలు కూడా ఉన్నారు. వారెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకప్పుడు అంటే 1978లోనే తమిళంలో హీరోగా అరంగేట్రం చేసి చత్తా చాటిన హీరో నటుడు మన సుధాకర్ గారు. ఆయనకి వచ్చిన పునాదరాళ్ళు అవకాశాన్ని చిరంజీవి గారికి ఇచ్చి ప్రోత్సహించారు కూడా. ఎలాంటి బ్యాక్గ్రౌండు లేకుండా కష్టపడి ఇష్టపడిన రంగంలో స్టార్ హీరోగా ఎదుగుతున్న తరుణంలో ఎంజీఆర్ సుధాకర్ గారిని తొక్కేశాడు. దాంతో ఆయనకి హీరోగా అవకాశాలు రాలేదు తమిళంలో. ఆ తర్వాత తెలుగులో కమెడియన్గా స్థిరపడ్డారు ఆయన. తమిళ సూపర్ స్టార్ విజయ్ డైరెక్టర్ ఎస్ఏ చంద్రశేఖర్ గారి అబ్బాయి. 1984లో వెట్రి సినిమాతో హీరోగా అరంగేట్రం చేశాడు. ఇప్పుడు తమిళంలో రజనీకాంత్ తరువాత అంతటి క్రేజు విజయ్ సొంతం చేసుకున్నాడు. విజయ్ తన తండ్రి డైరెక్టర్ అవ్వడం వల్ల హీరో అయినా సరే ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఫ్లాపులను తట్టుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈరోజు తలైవా స్థానంలో నిల్చున్నాడు. అలాగే మరో హీరో ప్రశాంత్. జీన్సు జోడీ సినిమాలతో మనకి సుప్రసిద్ధమైన హీరో ప్రశాంత్. ఈ మధ్య వచ్చిన వినయ విధేయరామలో రామ్ చరణ్కి పెద్దన్నయ్యగా నటించాడు. 90స్లో స్టార్ హీరోగా కొనసాగాడు ప్రశాంత్. అప్పట్లో ఆయనకి చాలామంది అమ్మాయిలు ఫ్యాన్స్గా ఉండేవారు. అలాగే బాయ్స్ సినిమాలు వెండితెరకు పరిచయమైన భరత్ కూడా ప్రేమిస్తే సినిమాతో స్టార్ హీరోగా మారాడు. అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో మెరుస్తుంటాడు. ప్రేమిస్తే సినిమా సమయంలో అటు తమిళంలో ఇటు తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు భరత్. ఇకపోతే 2002లో భగవతి సినిమాతో అరంగేట్రం చేసిన జై కూడా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మంచి కథలించుకుంటూ హీరోగా ఎదుగుతున్నాడు. ఇప్పుడు తమిళంలో మంచి పొజిషన్లో ఉన్నాడు జై. అలాగే డ్యాన్స్ మాస్టర్గా కెరియర్ మొదలుపెట్టి హీరోగా మారిన రాఘవ లారెన్స్ గారు కూడా ఎలాంటి వెన్నుదన్ను లేకుండా కష్టపడి పైకొచ్చారు. లారెన్స్ గారు కూడా ఇటు తెలుగులోనూ అటు తమిళంలోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయిస్తూ వారికి ఆయుష్ పోస్తున్నాడు లారెన్స్. ఎంతోమంది తల్లిదండ్రుల ఆనందానికి కారకుడయ్యాడు ఈయన. అలాగే తెలుగులో మంచి కమెడియన్గా పేరు సంపాదించుకున్న బాబు మోహన్ గారి అబ్బాయి ఉదయ్ బాబు కూడా హీరోగా అరంగేట్రం చేశాడు. అయితే ఆయనకు సరైన సక్సెస్ లేకపోవడంతో ఆ తర్వాత అవకాశాలు రాలేదు. ఇంకా చాలామంది వారి ప్రతిభని నమ్ముకొని హీరోలుగా ఎదుగుతున్నారు. వారందరూ హీరోలుగా ఎదగాలని మనము మన ఫిల్మ్ నగర్ బాగట్ట ద్వారా కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్, వందే మాతరం.